గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మెమోరండం అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎవరైతే రిక్రూట్ అయినా సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్పెక్టర్ కానీ, ఏఎస్ఐ అంటే ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో కానీ, ఆర్ఎస్ఐ కానీ ఏదైనా సరే ఎవరైతే ఎస్ఎస్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు ఒక మెమోరండం ఇచ్చారండి. మెమోరండం అంటే ఏంటంటే సింపుల్ వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళు ఎగ్జామ్ రిటర్న్ అని క్లియర్ చేశారు. దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది మనందరికీ తెలిసిందే, ఎస్బీ ఎంక్వైరీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో దానిలో భాగంగా ఇక్కడ వీళ్ళు జోన్ వైజ్ సెలెక్ట్ అవుతారు కాబట్టి జోన్ వైజ్ వీళ్ళ యొక్క డాక్యుమెంటేషన్స్, మెడికల్ ఎగ్జామినేషన్ అన్నీ చెక్ అవుతాయన్నమాట. సో దాని గురించి ఒక మెమోరాండం అనేది 14th ఆగస్ట్ రోజు, అంటే యాక్చువల్గా అయితే 16/8/2023 ఇక్కడ డేట్ చూసుకోండి, 16/8/2023 అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, certificate and medical examination has been sent via third cited with the instruction to collector attachment form on 14th August. సో వీళ్ళ డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా అటాచ్డ్ ఫామ్ తోటి లైక్ 4 ఫోటోలు మరియు డాక్యుమెంటేషన్ 2 సెట్స్ ఇవన్నీ ఇచ్చేశారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే కానిస్టేబుల్ కూడా ఈ విధంగానే ఉంటుంది, అందుకే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మల్టీ జోన్ వైజ్ అండ్ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో వాళ్ళది కూడా ఏంటంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి ఒక జతపరిచి ఇవ్వాలని, మరియు ఒకవేళ ఇచ్చిన సైటెడ్ వాళ్ళకైతే చెక్ స్లిప్ అనేది ఇస్తారనమాట, అంటే లైక్ టిక్ చేసుకోవాలన్నమాట అట్లా. సో బంచెస్ లాగా ఇచ్చేసి వాళ్ళకు సబ్మిట్ చేయడం అయితే ఉంటుంది. సో జోన్ వైజ్ అంటే మల్టీ జోన్ 1 టు బి రిసీవ్డ్ డిఐజీ, జోన్ 3 భద్రాద్రి ఎట్ వరంగల్. సిమిలర్లీ ద మెటీరియల్ పేపర్స్ ఆఫ్ జోన్ 2 బి రిసీవ్డ్ డిఐజీ, జోన్ 4 డిఐజీ అనమాట, ఎట్ జిఐజీ. అదే జోన్ 4 అయితే చార్మినార్ డీజీపీ ఆఫీస్ అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఏ జోన్కి ఎక్కడెక్కడ ఇవ్వాలి చెక్ స్లిప్స్ అనేవి బంచెస్ లాగా ఇచ్చేయాలి. ఏ జోన్కి ఆ జోన్కి ఒక కమిషనరేట్ కానీ, డిఐజీ ఆఫీస్ కానీ కి ఇవ్వడం అయితే వస్తుంది, డీజీపీ ఆఫీస్ కానీ ఇవ్వడం వస్తుంది. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ద వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు తీసుకుంటారంటే చూడండి, ఒకవేళ క్యాండిడేట్ లై చేసిన అంటే అబద్ధాలు చెప్పిన బంచెస్ అండ్ సెండ్ ద A2K రిపోర్ట్స్. సో A2K ఫర్ ద పర్పస్ ఆఫ్ స్పెషల్ టీమ్ మే బీ ఫార్మ్ టు కంప్లీట్ ద టాస్క్ ఆన్ ప్యూరిటీ బేసిస్ విత్ ద గివెన్ టైం. సో వీళ్ళకి ఒక గివెన్ టైం అయితే ఉంది. సో ఆ టైం లోపల ఇవి అయిపోవాలని చూస్తున్నారు. సో ఆ టైం కూడా నేను క్లియర్గా కింద మెన్షన్ ఉంది, అది మీకు చదివి చెప్తాను. సో వెరిఫికేషన్ ఆఫ్ యాంటీసిడెంట్ అండ్ జెన్యూన్ ఆఫ్ సర్టిఫికేట్. సో వాళ్ళు యాంటీసిడెంట్ అంటే ఏం లేదండి, కేసెస్ రిలేటెడ్. జెన్యూన్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే మన కాలేజ్ స్కూల్స్కి వెళ్ళి చేస్తారు, దీన్ని స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ అంటారనమాట. సో దీనిలో వచ్చేసి హోమ్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ర్యాంక్డ్, ఏఎస్ఐ ర్యాంక్డ్ వాళ్ళే చేస్తారనమాట. ఓకేనా. క్యాండిడేట్ సెలెక్షన్ షెల్ బి రిఫర్ టు ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చార్మినార్ అనుకోండి, చార్మినార్ వాళ్ళకి డిస్ట్రిక్ట్ వచ్చుకోండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఫర్ ఎనీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ క్యాండిడేట్ విల్ బి రిఫర్ టు ఉస్మానియా. ఓకే, ప్రతి ఒక్కరికి ఉస్మానియా ఆర్ గాంధీ హాస్పిటల్ పంపిస్తారండి, తీసుకెళ్తారండి, వ్యాన్లో తీసుకెళ్తారు వీళ్ళందరినీ. తీసుకెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే డిక్లేర్ అన్ఫిట్ అవుతారో, ఐ రిలేటెడ్ ఇష్యూ ఏమైనా ఉంటే వాళ్ళకి సరంజీవి దేవి హాస్పిటల్కి అయితే పంపిస్తారు. హైదరాబాద్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ మేడ్ బై ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్. ద క్యాండిడేట్ షెల్ బి రిఫర్ టు ద ఎగ్జామ్ ఓన్లీ వన్స్ on such recommendation. Okay, medical examination of all selected candidate pertaining in zone 1 shall be done at Warangal district office. So zone 1 కేమో వరంగల్, ఓకేనా. అండ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్ ప్రిటైనింగ్ మల్టీ జోన్ 2 అంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనమాట. ఓకేనా. వరంగల్ అయితేమో వరంగల్లో, అదే జోన్ 2 అయితేనేమో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఒకటి, అదే క్యాడర్ 1 క్యాడర్ 2 లాగానే ఉంది ఇది. టు సేవ్ ద టైమ్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ మే బీ కండక్టెడ్ సైమల్టేనియస్లీ. సో ఇక్కడ ఏముంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకవైపు అవుతూనే ఉంటుంది, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్పెషల్ బ్రాంచ్ టీమ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ మే బీ సెండ్ అండర్ ద చార్జ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఆర్ఐ. సో ఆర్ఐ అంటే రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఫర్ ద మెడికల్ ఎగ్జామినేషన్. మెడికల్ ఎగ్జామినేషన్కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా లేకపోతే రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటే వాళ్ళిద్దరు ఒక తోడైతే కంపల్సరీ ఉంటుంది. అండ్ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ మే బీ ప్రొవైడెడ్ టు సూపర్వైజ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ క్లోజ్లీ. సో ఇన్ ఆర్డర్ టు సూపర్వైజ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ క్లోజ్లీ, ఒక ఆఫీసర్ అయితే ఛార్జ్లో ఉంటారు. సో వాళ్ళు అనేది ఇదంతా చూసుకుంటారు అనమాట. సో మల్టీ జోన్ 2, సో మల్టీ జోన్ ISGP are requested to keep the officer of the rank of SP and additionally as the police nodal officer who personally monitor the work of SB verification as well as medical examination, ensure that entire work is done properly and thoroughly. సో ఇదంతా మంచిగా కావాలంటే వీళ్ళైతే పంపిస్తారంట. సో 8th పాయింట్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, వర్క్ బి డన్ బై ద స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ది. వాళ్ళు ఏమేమి చేస్తారంటే ఇంతకుముందు చెప్పినట్టే ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్ళైతే దీంట్లో పాల్గొంటారు. దీనిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు బీసీ సర్టిఫికేట్ పెట్టి, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ పెట్టి అవన్నీ కరెక్టా లేదా అది చెక్ చేసుకుంటారు. ఇంకొకరేమో అంటే వీళ్ళ టీమే 95% లోకల్ అని మీరు మెన్షన్ చేశారు కాబట్టి అది లోకలా కాదా అది ఒకటి చెక్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీ బోనఫైడ్స్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్స్ మరియు
మీ ఏజ్ రిలేటెడ్ మీరు మీ బోనఫైడ్ కరెక్ట్ ఉన్నాయా లేవో స్కూల్కి వెళ్ళి కనుకోండి 1 to 7th దాకా మీరు ఎన్సీసీ ఇవన్నీ ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ పెట్టారో అవన్నీ దగ్గర వెళ్ళి చెక్ చేసుకుంటారు. మెరిట్ స్పోర్ట్స్ పర్సన్ ఈ ఎవ్రీథింగ్ అవన్నీ చెక్ చేస్తారండి. వెరిఫికేషన్ ఎట్ స్కూల్లో చూశారు కదా 1 to 7th రిలేటెడ్. కాలేజెస్లో ఏమో మీ యొక్క లైక్ ఇంటర్మీడియట్ అది. మళ్ళీ తర్వాత ఎంఆర్ ఆఫీస్లో ఏముంది సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ. పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు ఉన్నాయా లేవా దాని గురించి. డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరోలో కూడా అంతే, కేసు ఉన్నాయా ఇలా ఇన్వాల్వ్ అయ్యారా లేదా. డిస్క్రీట్ వెరిఫికేషన్స్. సో ఇందులో డిస్క్రీట్ వెరిఫికేషన్లు ఏమవుతాయంటే క్రిమినల్ కేసెస్ పాస్ట్లో కూడా ఉన్నాయా లేవా, అండ్ ప్రీవియస్లీ నేను పనిచేశానా లేనా అని దాని గురించి తెలుస్తారనమాట. అండ్ దాని తర్వాత ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ కాంప్లియన్స్. సో కాంప్లియన్స్ దీనిలో ఏమో యాంటీసిడెంట్ ఉంటే అది క్లియర్ అయినాయా లేవా, అండ్ నేటివ్ విలేజ్ అదేనా కాదా. మళ్ళీ తర్వాత అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, పాస్ట్ అడ్రస్ రెండు పోయి చెక్ చేసుకుంటారు అనమాట. అండ్ వాళ్ళ పని ఏంటంటే ఇవన్నీ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకొని రావాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్టాఫ్ కండక్టింగ్ ద వెరిఫికేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ గ్రాస్ అండ్ డిజరబుల్ మిస్టేక్స్. వితౌట్ ఎనీ మిస్టేక్ వాళ్ళు పక్కా వెరిఫై అయితే చేస్తారని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే సపరేషన్ ఆఫ్ ఇన్వోక్. ఒకవేళ వీళ్ళు ఏదైనా క్రిమినల్లో కేసెస్లో కానీ అంటే ప్రీవియస్లీ ఎంప్లాయ్మెంట్ అయ్యి ఉండి ఏమైనా ఉంటే అవన్నీ డిస్క్వాలిఫికేషన్ కిందకి వస్తుందన్నమాట. సో ఇది అయిపోయింది కదా. దాని తర్వాత చూస్తే ఈవెన్ సెక్యూరిటీ కేసెస్ the candidates are arrested and bound over the treatment of criminal cases. క్రిమినల్ కేసెస్తో అరెస్ట్ అయినా సరే వీరందరికీ డిస్క్వాలిఫికేషన్ పక్కా. 360 వెరిఫికేషన్ అయితే చేస్తారని ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పెండింగ్ కేసెస్ అన్నీ 0 to 360 అన్నీ చెక్ చేస్తారు. మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే ఇది మనందరికీ తెలిసింది 6/6 ఇవి కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీకు లేకపోతే ఆపరేషన్ చేసుకోవాలి. లేజర్ కలర్ బ్లైండ్నెస్కి అయితే డిస్క్వాలిఫికేషన్ పక్కా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు మెడికల్ మన గాంధీలో కానీ వరంగల్లో కానీ లేకపోతే ఉస్మానియాలో కానీ మీకు ఒకవేళ మెడికల్ అన్ఫిట్ ఐలో ఉంటే మన సరంజు దేవికి అయితే పంపిస్తారు. ఇదైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. హెచ్ఐవి పాజిటివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు, నాట్ టు బీ కండక్టెడ్. ఓకే, హెచ్ఐవి టెస్ట్ పాజిటివ్ లేదా నెగిటివ్ అనేది కండక్ట్ అయితే చేయరు. సో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఉన్నాయో డేట్స్ కూడా ఇచ్చారు. 18/8/2023 బై ద డేట్ ISGP మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 వి కలెక్ట్ అటెస్టేషన్ ఫార్మ్ వెల్ ఒరిజినల్ అప్లికేషన్ ఫార్మ్ along with the certificate of candidate check slips branches and bunches from the concerned CPs and SSPs where certificate verification done. ప్లీజ్ సి పారా నెంబర్ 2 above అని ఉంది. సో ఇది ఒకటి. డిస్పాచ్ ఆఫ్ కాపీస్ అనేవి ఎప్పుడైతే అంటే 21/8/2023 to 22/8/2023 వీళ్ళకి డిస్పాచ్ అయితే సో డిస్పాచ్ ఆఫ్ కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ అప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ candidates of CPs and CPs concerned for the ascendance of certificate verification. సో కంప్లీషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి అంటే 24 to 30 6 రోజుల్లో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే అయిపోతుంది. సో 2/9 అంటే సెప్టెంబర్ 9, 2023లో ఏమవుతుందంటే సాఫ్ట్ కాపీస్ అంటే సబ్మిషన్ ఆఫ్ ది కన్సోలిడేట్ రిపోర్ట్ A2K అంటే ఏ పాయింట్ నుంచి కే పాయింట్ దాకా ఏవైతే చెక్ లిస్ట్ ఉంటాయో అవన్నీ క్లియర్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటారు. సో ఇవన్నీ జోన్ 1 జోన్ 2 వీళ్ళకి A2K చేసిన తర్వాత ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ level to 18, 31 to 33 by the 2/9/2023 in Excel both హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ వితౌట్ ఫెయిల్ వాళ్ళు అక్కడ అయితే సపోర్టివ్గా ఇవ్వాల్సి వస్తుంది. అన్విల్లింగ్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వద్దు రవి ఇది నాకు జాబే వద్దు అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ పోస్ట్ దేనికైతే అవన్నీ మెన్షన్ చేసి వస్తే బాగుంటుంది. ఇంకోటి నాట్ టర్న్ అప్ ఫర్ సబ్మిటింగ్ ద అటెస్టేషన్ ఫామ్, సబ్మిటెడ్ అటెస్టేషన్ ఫామ్ బట్ నాట్ అటెండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అటెండ్ కాకపోతే వాళ్ళు చెక్ లిస్ట్ ఇవే కింద. కేస్ ఆఫ్ మెడికలీ అన్ఫిట్ టు గో ఫర్ ట్రైనింగ్ లైక్ ప్రెగ్నెన్సీ ఆర్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ అనేది మెడికల్లీ అన్ఫిట్ అవుతుంది కూడా, అంటే ట్రైనింగ్ లైక్ ప్రెగ్నెన్సీ కానీ యాక్సిడెంట్ ఉంటే వాళ్ళ అన్విలింగ్కి ఇది చేసుకోవచ్చు. చెక్ లిస్ట్ ఇవన్నీ చెక్ లిస్ట్. ఓకే, అదేవిధంగా ఇంకా కిందికి పోతే ఇవన్నీ చెక్ లిస్ట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో సివిల్ ఈ విధంగా చెక్ లిస్ట్ అయితే ఉంటుంది మొత్తం A2K. సో A2K ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా కాపీస్ అనేవి డీజీపీ ఆఫీస్ కానీ వాళ్ళ కమిషనరేట్ అయితే పోతాయి. యాక్చువల్గా ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది రీసెంట్లీ మన ఏమంటారు ప్రతి ఒక్క వాట్సాప్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీకు అర్థమైనట్టుందిగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.